హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు మనము దేవుడైన యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. అది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సో మనం ఈ వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే తండ్రి అయిన దేవుడు మన కోసం ఆయన సొంత కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆయన మన కోసం ఇంకా ఏమైనా చేస్తారు కదా. ఇది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు, మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు. తండ్రి దేవుడేమో దేవుడైన యేసు ప్రభు వారిని ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపించారు. సో అంత ప్రేమ కలిగి ఉన్న తండ్రి మనము ఎంతో హ్యాపీగా ఉండాలని ఆయనకు ఎంతో కోరికగా ఉంటుంది. సో ఆయన తప్పకుండా మనకు అన్నీ అనుగ్రహిస్తారు కూడా. ఈ విషయాన్ని మనం తప్పక గుర్తించాలి. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఆయన తన ఏకైక కుమారుడిని ఇవ్వడానికి తండ్రి దేవుడు వెనుక తీయలేదు. అలాంటిది మన కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఆయన మనల్ని అంత అపరిమితంగా ప్రేమిస్తున్నారు. సో మనం తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ప్రేమను మనం ఎప్పుడూ గుర్తిస్తూ ఆయనకే మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకుండా ఆయన వైపే చూస్తూ ముందుకు సాగాలి. పరిస్థితి ఎలాంటిదైనా మనం దేవుని వైపే చూడాలి. అది మనకు ఎంతో ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుక తీయలేదు తండ్రి. వందనాలు తండ్రి. అలాగే తండ్రి దేవుడు ఏకైక కుమారుడినైనా మిమ్మల్ని కూడా మా కోసం పంపించారు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ వైపే చూస్తూ ఇంకా ఎటువైపు వెళ్ళకుండా ఖచ్చితంగా మీ వైపే చూస్తూ మిమ్మల్ని మాత్రమే ఆరాధించు వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.